Friends, good morning. Actually, today we'll talk about the heart. How the heart is affected. మనకు హార్ట్ ఎలా అఫెక్ట్ అవుతుంది అండ్ దేని ద్వారా మనకు నార్మల్గా చాలా నీరసం అయిపోతుంది అండ్ హార్ట్ ఫంక్షన్ తగ్గిపోతుంది అండ్ హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఇది. నార్మల్గా నో డాక్టర్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ దిస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి షుడ్ నో. అండ్ దీనిలో యాక్చువల్లీ నార్మల్గా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది, అప్పుడు ఏమవుతుందంటే జాయింట్ పెయిన్ రావడం మనకు స్టార్ట్ అయిపోతుంది. అండ్ సపోజ్ యు ఆర్ గోయింగ్ టు ఎ డాక్టర్, ఆ డాక్టర్ ఏం చేస్తారంటే నార్మల్గా దే విల్ రిడ్యూస్ ద యూరిక్ యాసిడ్ లెవెల్ అండ్ నార్మల్గా ఏం చేస్తారంటే మీకు నొప్పి తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి మీకు యూరిక్ యాసిడ్ తగ్గడానికి మెడిసిన్ ఇస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ నార్మలీ హ్యాపెన్స్. అండ్ నార్మల్గా మోడర్న్ మెడిసిన్ ప్రకారంగా అయితే యూరిక్ యాసిడ్ కంప్లీట్గా తగ్గడానికి దే డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, బట్ ఓకే ఫైనలీ ఇఫ్ ద పెయిన్ ఈజ్ వెరీ సివియర్, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా స్టెరాయిడ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ దాట్ విల్ కంటిన్యూ టిల్ లైఫ్ లాంగ్. సో అట్లా కాకుండా మనం న్యాచురల్ వేలు కూడా మనకు యూరిక్ యాసిడ్ మనం తగ్గించుకోవచ్చు. ఓకే, అండ్ న్యాచురల్ వేలు తగ్గించాలంటే ఫస్ట్ థింగ్ యువర్ ఫుడ్, సెకండ్ థింగ్ సమ్ రెమెడీస్, ఫ్యూ రెమెడీస్ మనం పాటించాలి. బట్ ఐ విల్ టెల్ యూ, లైక్ యూరిక్ యాసిడ్ ఎప్పుడైనా సరే బాడీలో పెరిగిపోతే మనకు నార్మల్గా పీపుల్ సేజ్ లేకపోతే డాక్టర్ చెప్పడం ఏంటంటే మనకు ఓన్లీ జాయింట్ పెయిన్స్ వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ అఫెక్ట్స్ ద హోల్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. ఇట్ విల్ అఫెక్ట్ ద కిడ్నీ విల్ ఫెయిల్ అండ్ హార్ట్ మసిల్స్కు కూడా అఫెక్ట్ చేస్తే అగైన్ ఎప్పుడైనా సరే మనకు హార్ట్ అటాక్ రావడం కానీ హార్ట్లో రకరకాల ప్రాబ్లమ్స్ రావడం కానీ అవకాశం ఉంది. సో దట్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో డ్యూ టు దట్ యూరిక్ యాసిడ్ వెన్ ద హార్ట్ ఈజ్ అఫెక్టెడ్, యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడం మనకు చాలా చాలా అవసరం అక్కడ. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో యూరిక్ యాసిడ్ ఎవరికైనా సరే చాలా పెరిగి ఉంటే జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ట్రై టు రిడ్యూస్ యువర్ యూరిక్ యాసిడ్ లెవెల్. ఓకే, యూరిక్ యాసిడ్ మీద నాది చాలా వీడియోస్ ఉన్నాయి, అది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో యూ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ ఎ బిగ్ వీడియో యాక్చువల్లీ. అండ్ యూరిక్ యాసిడ్ తగ్గించాలి. ఆర్ఏ ఫ్యాక్టర్ ఇన్ కేస్ పాజిటివ్ ఉంటే ఆర్ఏ ఫ్యాక్టర్ మీరు నార్మలైజ్ చేయడానికి మీరు ట్రై చేయాలి. అండ్ ఇది అన్నీ చేస్తే మనకు నార్మల్గా ఏమవుతుందంటే హార్ట్ ఫంక్షన్స్ కూడా నార్మలైజ్ అయిపోతుంది. సో మనకు హార్ట్ అటాక్ కానీ హార్ట్లో వేరే ప్రాబ్లమ్స్ కానీ రావు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్. అండ్